హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం వీడియోలో అకరణీయ సంఖ్యలు అంటే ఏంటి, వాటి ధర్మాలు ఏంటి, అకరణీయ సంఖ్యలు వాటి ధర్మాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ఈ వీడియోని చివరి దాకా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఒకవేళ ఏమైనా మీ సలహాలు ఇవ్వదలుచుకుంటే వాటిని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సరే, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ అకరణీయ సంఖ్యలు, వాటి నిర్వచనం ఏంటి, వాటి ధర్మాలు ఏంటి. అకరణీయ సంఖ్యల నిర్వచనం: ఏవైనా రెండు సంఖ్యలు పి అండ్ క్యూ, పీక్యూలు పూర్ణ సంఖ్యలయ్యి, పీక్యూలు రెండు కూడా పూర్ణ సంఖ్యలై క్యూ నాట్ ఈక్వల్ టు 0, క్యూ గనక 0కు సమానం కాకుండా ఉండి పీ బై క్యూ రూపంలో రాయగలిగేటటువంటి సంఖ్యలన్నింటినీ కూడా మనం అకరణీయ సంఖ్యలు అంటాం. పీక్యూలు పూర్ణ సంఖ్యలయ్యి క్యూ నాట్ ఈక్వల్ టు 0, క్యూ 0కు సమానం కాకుండా ఉండి పీ బై క్యూ రూపంలో రాయగల సంఖ్యలన్నింటినీ కూడా మనం అకరణీయ సంఖ్యలు అంటాం. ఉదాహరణకి ఇక్కడ చూడండి, 2/3, 2/3 ఇది మనకు పీ బై క్యూ రూపంలో ఉంది. 8/9 పీ బై క్యూ రూపంలో ఉంది. -2/11 పీ బై క్యూ రూపంలో ఉంది. ఇలా పీ బై క్యూ రూపంలో రాయగలిగే సంఖ్యలన్నింటినీ కూడా మనం అకరణీయ సంఖ్యలు అంటాం. అయితే ఒక్కసారి చూడండి, 2, 7, 11 ఇవి సహజ సంఖ్యలు. మరి సహజ సంఖ్యలు అకరణీయ సంఖ్య రూపం అదే పీ బై క్యూ రూపంలో లేవు కదా, మరి ఇవి అకరణీయ సంఖ్యలు అవుతాయా కాదా? నిస్సందేహంగా ఇవి అకరణీయ సంఖ్యలే అవుతాయి. ఎలాగంటే ఇక్కడ 2 అంటే దాన్ని మనం 2/1 రాసుకోవచ్చు. ప్రతి సహజ సంఖ్యల కింద మనం ఒకటి డినామినేటర్గా, ఒకటి హారంగా తీసుకోవచ్చు. 7/1, 11/1 ఇలా మనం సహజ సంఖ్యలన్నింటినీ కూడా రాయొచ్చు. కాబట్టి సహజ సంఖ్యలన్నీ కూడా అకరణీయ సంఖ్యలే. అలాగే పూర్ణాంకాలు 0, 5, 7 పూర్ణాంకాలు. ఈ పూర్ణాంకాలు కూడా బై 1 పెట్టుకోవచ్చు మనం. ఎలా? 0/1, 0/1 అంటే 0ని మళ్ళీ, కాబట్టి 0/1, 5/1, 7/1 ఇవి ఇలా పూర్ణాంకాలు కూడా మొత్తం కూడా మనం పీ బై క్యూ రూపంలో రాయొచ్చు. కాబట్టి పూర్ణాంకాలన్నీ కూడా అకరణీయ సంఖ్యలే. తర్వాత గణిత శాస్త్రంలో మనకు ప్రధానంగా 4 రకాలైనటువంటి పరిక్రియలు ఉంటాయి. అవేంటంటే కూడికలు, సంకలనము, తీసివేతలు, వ్యవకరణము, గుణకారము, భాగాహారం. ఇలా 4 రకాలైనటువంటి బేసిక్ ఆపరేషన్స్ ఉంటాయి. ఈ బేసిక్ ఆపరేషన్స్ మనం తెలుగులో పరిక్రియలు అంటాం. తెలుగులో పరిక్రియలు ఏమిటవి? సంకలనము, ఎడిషన్, వ్యవకరణము, సబ్ట్రాక్షన్, గుణకారము, మల్టిప్లికేషన్, భాగాహారము, డివిజన్. ఇప్పుడు మనం అకరణీయ సంఖ్యల ధర్మాలు ఈ 4 పరిక్రియలలో ఎలా ఆ ధర్మాన్ని పాటిస్తాయో మనం చూడబోతున్నాం. సంకలనం దృష్ట్యా అంటే ఏవైనా రెండు అకరణీయ సంఖ్యలు తీసుకోవాలి, వాటిని రెండింటిని కూడా ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేసినట్లయితే వచ్చిన ఆన్సర్ కూడా మళ్ళీ అకరణీయ సంఖ్య అయితే అప్పుడు మనం అకరణీయ సంఖ్యలు సంకలనం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తున్నాయని చెప్పవచ్చు. చూడండి, ఇక్కడ 2 అకరణీయ సంఖ్యలు తీసుకుందాం. ఇక్కడ 2/3, 1/4 అనే 2 అకరణీయ సంఖ్యలు తీసుకున్నాను. ఇప్పుడు సంకలనం దృష్ట్యా మనం చేయబోతున్నాం కాబట్టి ఆ రెండింటిని మనం ఫస్ట్ యాడ్ చేసి చూద్దాం. సంకలనం అంటే ఎడిషన్ చేసి చూద్దాం. 2/3 ప్లస్ 1/4, 2/3 ప్లస్ 1/4 ఇవి రెండు కూడా అకరణీయ సంఖ్యలు. మనం 2 అకరణీయ సంఖ్యలను లేదా 2 ఫ్రాక్షన్స్ భిన్నాన్ని కనుక మనం యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ హారముల యొక్క కసాగ్ కనుక్కుంటాం. హారాలు ఏంటి? ఇక్కడ 3 and 4, 3, 4 యొక్క కసాగ్ ఎంత వస్తుందంటే మనకు 12 వస్తుంది. 3, 4 యొక్క కసాగు 12.
మళ్ళీ 3 ఈ 12లో ఎన్నిసార్లు పోతుంది? ఫస్ట్ ఫ్రాక్షన్, ఫస్ట్ యొక్క భిన్నం యొక్క హారము 3. ఈ 3 మన కసాగులో ఎన్నిసార్లు పోతుంది? 3. హౌ మెనీ టైమ్స్ ఇన్ 12? 3 హౌ మెనీ టైమ్స్ ఇన్ 12? 3 12లో ఎంత వరకు వెళ్తుంది? 3 4 జా 12 అంటే 3 4 సార్లు పోతుంది. ఆ 4 దానికి సంబంధించినటువంటి లవం. దానికి సంబంధించిన లవం ఏంటి? ఇక్కడ ఈ హారానికి సంబంధించి మనం కనుక్కున్నాం ఎన్నిసార్లు పోతుందో. ఆ వచ్చిన ఎన్నిసార్లు పోతుందో చూసిన తర్వాత దాన్ని ఈ యొక్క లవంతో మనం గుణిస్తాం. అంటే 4 × 2. ఇప్పుడు 2 భిన్నం దగ్గరకు వద్దాం. హారం ఎంత ఉంది ఇక్కడ? 4 ఆ కసాగులో ఎన్నిసార్లు పోతుంది? 4 12లో ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్. ఈ 3 మరియు దానికి సంబంధించినటువంటి లవం 3 and 1 ఈజ్ ఈక్వల్ టు 4 2 జా 4 2 8 ప్లస్ 3 1 3/12. 8 ప్లస్ 3 11/12. చూడండి, 2 అకరణీయ సంఖ్యలు 2/3ని 1/4ని కనుక నేను సంకలనం చేసినట్లయితే వచ్చినటువంటి ఆన్సర్ ఫలితం కూడా అకరణీయ సంఖ్య అయింది. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? అకరణీయ సంఖ్యలు సంకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తున్నాయి. అకరణీయ సంఖ్యలు సంకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తున్నాయి. ఏవైనా 2 అకరణీయ సంఖ్యలు ఏబీలకు a ప్లస్ బి కూడా అకరణీయ సంఖ్య అవుతుంది. దట్ ఈస్ ఫర్ ఆల్. దిస్ సింబల్ ఈస్ ఫర్ ఆల్ ఏ కామా బి. ఏబి అని ఏవైనా సరే 2 అకరణీయ సంఖ్యలు అయినప్పుడు అవి 2 క్యూ అంటే అకరణీయ సంఖ్యలకు చెంది ఉన్నట్లయితే, ఏబి అనే 2 నెంబర్లు అన్నీ కూడా ఏవైనా సరే అకరణీయ సంఖ్యలకు చెందినట్లయితే ఏ ప్లస్ బి కూడా బిలాంగ్స్ టు క్యూ, అకరణీయ సంఖ్య అవుతుంది. చూడండి, ఇక్కడ కూడా నేను 2 అకరణీయ సంఖ్యలు తీసుకుంటాను. వాటి యొక్క వ్యవకరణం వ్యవకరణం చేద్దాం. చేసిన తర్వాత వచ్చినటువంటి ఫలితం కూడా అకరణీయ సంఖ్య అవునా కాదా అనేది మనం పరిశీలిద్దాం. ఒకవేళ వచ్చిన ఫలితం కూడా అకరణీయ సంఖ్య కనుక అయితే అప్పుడు మనం ఏం చెప్పొచ్చు? అకరణీయ సంఖ్యలు వ్యవకరణం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తున్నాయని మనం చెప్పొచ్చు. చూద్దాం. 2/3 1/4. 2/3 మైనస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ ఇక్కడ 2 భిన్నాన్ని సబ్ట్రాక్షన్ మైనస్ చేయాల్సి వచ్చినప్పుడు 2 హారాల యొక్క కాసాకు అనుకుంటాం. 3 4 3 4 యొక్క కాసాకు 12. మళ్ళీ 3 12లో ఎన్నిసార్లు పోతుంది? 3 12లో ఎన్నిసార్లు పోతుందంటే 3 4 జా 12 అంటే 4 సార్లు పోతుంది. బట్ 4 ఇంటూ ఈ యొక్క లవం 4 × 2 మధ్యలో ఉన్నటువంటి మైనస్ ఇక్కడ 4 ఈ 4 ఈ 12లో ఎన్నిసార్లు పోతుంది? 4 12లో ఎన్నిసార్లు పోతుంది? 4 × 3 4 3 12 ఎన్నిసార్లు పోయింది? 3 సార్లు. ఈ 3 ఇంటూ దానికి సంబంధించినటువంటి లవం 3 × 1 ఈజ్ ఈక్వల్ టు 4 × 2 8 3 × 1 3/12. 8 మైనస్ 3 5/12. ఇక్కడ కూడా చూసినట్లయితే 2 అకరణీయ సంఖ్యని వ్యవకరణం చేసినట్లయితే వచ్చిన ఫలితం కూడా అకరణీయ సంఖ్యే. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? అకరణీయ సంఖ్యలు వ్యవకరణం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తున్నాయి.
అకరణీయ సంఖ్యలు వ్యవకరణ దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తున్నాయి. ఏవైనా రెండు అకరణీయ సంఖ్యలు, ఉదాహరణకు ఏబి, ఏవైనా రెండు అకరణీయ సంఖ్యలు ఏబీలకు ఏ మైనస్ బి కూడా అకరణీయ సంఖ్య అవుతుంది. ఏవైనా రెండు అకరణీయ సంఖ్యలు ఏబీలకు ఏ మైనస్ బి కూడా అకరణీయ సంఖ్య అవుతుంది. దాన్ని మనం ఇలా రాస్తే ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ. ఏ బి అనే రెండు అకరణీయ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు అయితే, ఏబి అనే రెండు సంఖ్యలు అకరణీయ సంఖ్యలకు చెందినవైతే ఏ మైనస్ బి కూడా అకరణీయ సంఖ్యలకే చెందుతుంది. ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ, దెన్ ఏ మైనస్ బి ఆల్సో బిలాంగ్స్ టు క్యూ. ఏబిలోని రెండు సంఖ్యలు అకరణీయ సంఖ్యలు అయినట్లయితే ఏ మైనస్ బి కూడా అకరణీయ సంఖ్య అవుతుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు ఫైనల్గా, అకరణీయ సంఖ్యలు వ్యవకరణం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తున్నాయి. మనం అకరణీయ సంఖ్యలు గుణకారం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తున్నాయా లేదా అంటే మనం ఏం చేయాలి, రెండు అకరణీయ సంఖ్యని తీసుకొని వాటిని గుణకారం చేసి హెచ్చవేసి ఫలితం కూడా అకరణీయ సంఖ్య అవుతుందా లేదా చూద్దాం. ఇక్కడ రెండు అకరణీయ సంఖ్యలు 2/3, 1/4, 2/3, 1/4 అనేటటువంటి రెండు అకరణీయ సంఖ్యలు తీసుకున్నాను నేను. ఈ రెండు అకరణీయ సంఖ్యలు ఒకటి గుణకారం చేస్తున్నాను చూడండి. 2/3 ఇంటూ 1/4, 2/3 ఇంటూ 1/4. ఇలా ఉన్నప్పుడు మనమే మల్టిప్లికేషన్ గుణకారం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే లవాన్ని లవంతో హారాన్ని హారంతో మనం గుణకారం చేస్తాం. లవాన్ని లవంతో హారాన్ని హారంతో మల్టిప్లై చేస్తాం. 2 into 1 2, 3 into 4 12, 2 1 ja 2 6 ja 2 1 2 2 6 12, 1/6. 1/6 అనేది 1/6 అనేది మనకు ఫలితంగా వచ్చింది. అంటే రెండు అకరణీయ సంఖ్యని మనం గుణకారం చేసి చూడగా వచ్చిన ఫలితం కూడా ఒక అకరణీయ సంఖ్య అయింది. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, అకరణీయ సంఖ్యలు గుణకారం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తున్నాయి. ఇక్కడ ఏవైనా రెండు అకరణీయ సంఖ్యలు, ఉదాహరణకు ఏబి, ఏవైనా రెండు అకరణీయ సంఖ్యలు ఏబీలకు ఏ ఇంటూ బి కూడా అకరణీయ సంఖ్య అవుతుంది. ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ, ఏ ఇంటూ బి ఆల్సో క్యూ. అంటే దీని అర్థం ఏంటంటే ఏవైనా ఏ అనే బి, ఫర్ ఆల్ ఏబి అన్ని ఏబీలు అనేవి అకరణీయ సంఖ్యలకు చెందినట్లయితే, ఏబి అనేది అకరణీయ సంఖ్యలకు చెందినట్లయితే ఏ ఇంటూ బి కూడా అకరణీయ సంఖ్య అవుతుంది. 2/3, 1/4. వీరింటిని భాగహారం చేసి చూసినట్లయితే వచ్చే ఫలితం కూడా అకరణీయ సంఖ్య అయినట్లయితే మనం అకరణీయ సంఖ్యలు భాగహారం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తున్నాయని చెప్పుకోవచ్చు. చూద్దాం. 2/3 divided by 1/4 is equal to 2/3. ఈ డివిజన్ సింబల్ని నేను ఏం చేస్తున్నానంటే ఇంటూ సింబల్గా మారుస్తున్నాను. ఎప్పుడైతే మనం డివిజన్ సింబల్ని కనుక ఇంటూ సింబల్గా మార్చినట్లయితే దాని పక్కన ఉన్నటువంటి భిన్నం విలోమంగా మారుతుంది. అంటే ఈ భిన్నానికి మనం విలోమ భిన్నం రాయాల్సి వస్తుంది. ఇంటూ ఈ డివిజన్ సింబల్ని ఇంటూ సింబల్గా మార్చి దీని విలోమం రాసినట్లయితే 4/1. తర్వాత ఏం చేయాలి, గుణకారం చేయాల్సి వచ్చినప్పుడు, రెండు భిన్నాన్ని గుణకారం చేయాల్సి వచ్చినప్పుడు లవాన్ని లవంతోటి హారాన్ని హారంతో గుణించాలి. అంటే 2 4 8, 3 1 3, 8/3. ఇది కూడా మనకు p/q రూపంలోనే ఉంది కాబట్టి దీన్ని మనం అకరణీయ సంఖ్యగా చెప్పుకోవచ్చు. ఈ రెండు అకరణీయ సంఖ్యని భాగహారం చేస్తే వచ్చిన ఫలితం కూడా అకరణీయ సంఖ్యయే. అంటే దీన్ని బట్టి మనం అకరణీయ సంఖ్యలు భాగహార దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తున్నాయని చెప్పవచ్చా అంటే కాదు. ఎందుకు కాదని చెప్తున్నామంటే ఇక్కడ చూడండి, ఈ నెంబర్లు ఈ రెండు అకరణీయ సంఖ్యలు తీసుకున్నప్పుడు అకరణీయ సంఖ్య వచ్చింది, బాగానే ఉంది. కానీ 0 కూడా ఒక అకరణీయ సంఖ్యే. నేను ఏదైనా నెంబర్ని 0తోని భాగహారం చేస్తే అకరణీయ సంఖ్య వస్తుందో లేదో చూద్దాం.
ఫర్ ఎగ్జాంపుల్ 3ని నేను 0తో డివైడ్ చేస్తున్నాను, 0తో భాగహరిస్తున్నాను. 3ని 0తో భాగహరించినట్లయితే ఇవి రెండు కూడా అకరణీయ సంఖ్యలే. ఈ రెండు అకరణీయ సంఖ్యని నేను డివిజన్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే 0 హారం ప్లేస్లో ఉందంటే 0 యొక్క విలోమం ఇది. 0కి విలోమం ఏంటి? ఇన్ఫినిటివ్. 0 యొక్క విలోమం ఇన్ఫినిటివ్, నిర్వచింపబడలేదు. కాబట్టి 3/0 అంటే ఇన్ఫినిటివ్. దీని నిర్వచనం అనేది నిర్వచింపబడలేదు. కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే అకరణీయ సంఖ్యలు 0 తప్ప మిగతా వాటన్నిటికి కూడా భాగహారం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తున్నాయి. కానీ 0కు మాత్రం భాగహార దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటించడం లేదు. కాబట్టి మొత్తంగా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏం చెప్పాలంటే అకరణీయ సంఖ్యలు, ఎందుకంటే 0 కూడా ఒక అకరణీయ సంఖ్య కాబట్టి అకరణీయ సంఖ్యలు భాగహార దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటించవు. స్థిత్యంతర ధర్మం గురించి మాట్లాడుకుందాం. స్థిత్యంతర ధర్మం అంటే ఏంటి? ఏవైనా రెండు అకరణీయ సంఖ్యను తీసుకొని వాటిని పరిక్రియలు అంటే ఏంటి? సంకలనం కానీ, వ్యవకలనం కానీ, గుణకారం కానీ, భాగహారం కానీ చేసినట్లయితే వచ్చే ఫలితము ఆ రెండు క్రమము మార్చి, అంటే ముందుది వెనక్కి, వెనక్కి ముందుకి, అలా క్రమం మార్చి కనుక రాసినట్లయితే వచ్చే ఫలితానికి కూడా సమానమైనట్లయితే అప్పుడు ఆ పరిక్రియ దృష్ట్యా ఆ అకరణీయ సంఖ్యలు సమృద్ధ ధర్మాన్ని పాటిస్తున్నాయని చెప్పవచ్చు. చూడండి, ఇక్కడ ఏవైనా ఏబి అనేవి రెండు అకరణీయ సంఖ్యలు అనుకున్నట్లయితే a+b = b+a అయినట్లయితే అప్పుడు మనం అకరణీయ సంఖ్యలు సంకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తున్నాయని చెప్పవచ్చు. a+b = b+a అయినప్పుడు మాత్రమే మనం అలా చెప్పవచ్చు. ఉదాహరణకి నేను రెండు అకరణీయ సంఖ్యలుగా 2/3, 1/4 తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ a అనేది 2/3 అవుతుంది, b అనేది 1/4 అవుతుంది. a+b చేసి చూద్దాం. కసాగు వచ్చేసరికి 12 అవుతుంది. కసాగు 12. మొదటి భిన్నం యొక్క హారం 3. ఈ 3 12 ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు. 3 12 ఎన్నిసార్లు పోతుంది అంటే 3 4 12. ఈ వచ్చినటువంటి 4 తోటి ఈ యొక్క హారాన్ని మనం మళ్ళీ మల్టిప్లై చేస్తాం, గుణకారం చేస్తాం. 4 × 2 మధ్యలో ఉన్న ప్లస్ రెండవ భిన్నం యొక్క హారం 4. ఈ 4 కూడా 12లో ఎన్నిసార్లు పోతుందో చూస్తాం. 4 3 12. 4 3 12. ఆ 3 తోటి దాని యొక్క లవం 3 × 1 ఈజ్ ఈక్వల్ టు 4 2 8 ప్లస్ 3 1 3 బై 12. 8 + 3 11 బై 12. చూడండి, ఇక్కడ మనం a+b చేసినట్లయితే మనకు వచ్చిన ఆన్సర్ 11 బై 12. ఇదే క్రమం a+bని క్రమం మార్చి మనం b+a చేసి చూద్దాం. అంటే 1/4 ప్లస్ 2/3. ఇక్కడ ఈ రెండు భిన్నాల యొక్క క్రమాన్ని మార్చాలి, రెండు అకరణీయ సంఖ్యల యొక్క క్రమాన్ని మార్చాలి. ఎల్సిఎం కసాగు 4 3 యొక్క కసాగు 12. 4 12 ఎన్నిసార్లు పోతుంది మనం ఆల్రెడీ చూసాం. 4 12 3 సార్లు పోతుంది. ఆ 3 × లవం ప్లస్ ఈ రెండవ భిన్నం యొక్క హారం 3. ఈ 3 కూడా 12 ఎన్నిసార్లు పోతుందో చూద్దాం. 4 సార్లు. ఆ 4 × లవం ఈజ్ ఈక్వల్ టు 3 1 3 ప్లస్ 4 2 8 బై 12. 3 ప్లస్ 8 11 బై 12. అంటే 2/3 ప్లస్ 1/4 2/3 ప్లస్ 1/4 యొక్క ఫలితము 11/12 వచ్చింది. అలాగే ఈ క్రమం మార్చి అంటే 1/4 ప్లస్ 2/3 క్రమం మార్చి చూసినా కానీ మనకు ఫలితము 11/12 వచ్చింది. అంటే 2/3 ప్లస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు 1/4 ప్లస్ 2/3. క్రమం మార్చి చూసిన ఫలితం అనేది మారలేదు. అకరణీయ సంఖ్యలు సంకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తున్నాయి.
ఒక్కసారి చూడండి, ఇక్కడ ఏవైనా రెండు అకరణీయ సంఖ్యలు ఏబి, ఏవైనా రెండు అకరణీయ సంఖ్యలు ఏబీలకు a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అవుతుంది. ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్స్, ఏ బీలు అనేవి అకరణీయ సంఖ్యలకు చెందినట్లయితే అప్పుడు ఏమవుతుందంట, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. ఇప్పుడు మనం అకరణీయ సంఖ్యలు వ్యవకరణం ద్వారా స్థిత్యంత ధర్మాన్ని పాటిస్తున్నాయో లేదో చూద్దాం. మనం ముందుగా ఏవైనా రెండు అకరణీయ సంఖ్యలు తీసుకుందాం. ఉదాహరణకి 2/3, 1/4. ఇప్పుడు మనం అకరణీయ సంఖ్యలు వ్యవకరణం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయా లేదా ఇది తెలుసుకోవాలంటే ముందు ఏవైనా రెండు అకరణీయ సంఖ్యలు ఏ కామా బి అనుకుందాం. ఏ కామా బి అనేవి ఏవైనా రెండు అకరణీయ సంఖ్యలు. ఆ రెండు అకరణీయ సంఖ్యలని వ్యవకరణం చేయగాలంటే ఏ మైనస్ బి కనుక తీసినట్లయితే వచ్చేటటువంటి ఫలితం వాటి క్రమం మార్చి రాసినట్లయితే అంటే బి మైనస్ ఏ కనుక తీసినట్లయితే వచ్చే ఫలితానికి కనుక సమానంగా ఉన్నట్లయితే ఏ మైనస్ బి ఈక్వల్ బి మైనస్ ఏ కనుక అయినట్లయితే అప్పుడు మనం ఈ అకరణీయ సంఖ్యలు వ్యవకరణం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తున్నాయని చెప్పవచ్చు. ఉదాహరణకి నేను రెండు అకరణీయ సంఖ్యలు తీసుకుంటున్నాను. 2/3, 1/4. ఫస్ట్ దాన్ని ఏ అనుకోండి, రెండవ దాన్ని బి అనుకోండి. ఏ మైనస్ బి చేసి చూద్దాం. వచ్చే ఫలితాన్ని మళ్ళీ బి మైనస్ ఏ కూడా చేసి చూస్తే వచ్చే ఫలితాన్ని కనుక సమానమైందో లేదో ఒకసారి పరిశీలిద్దాం. 2/3 మైనస్ 1/4. మీకు తెలుసు ఎల్సిఎం 12. ఎల్సిఎం 12. 3 ఈ 12లో 4 సార్లు పోతుంది. 3 12లో 4 సార్లు పోతుంది. ఆ 4 ఇంటూ 2 మైనస్ 4 12లో 3 సార్లు పోతుంది. 4 3లు 12. ఆ 3 ఇంటూ న్యూమరేటర్ 11 ఈజ్ ఈక్వల్ టు 4 2 8, 3 1 3/12. 8 మైనస్ 3 5/12. నాకు 2/3 మైనస్ 1/4 2/3 మైనస్ 1/4 చేసినట్లయితే వ్యవకరణం నాకు 5/12 అనేది ఫలితంగా వచ్చింది. ఇప్పుడు వీటి క్రమం మార్చి చూద్దాం. 1/4 1/4 మైనస్ 2/3. కసాగ చేసినట్లయితే హారాలు 1 4, 3 కసాగ కట్టినట్లయితే కసాగ మనకు 12 వస్తుంది. 4 12 ఎన్ని సార్లు పోతుంది? 3 సార్లు. 3 ఇంటూ 1 మైనస్ 3 12 ఎన్ని సార్లు పోతుంది? 4 సార్లు. 3 4 12. ఆ 4 ఇంటూ 11 3 1 3 4 2 8/12. 3 మైనస్ 8. 3 మైనస్ ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది. ప్లస్ మైనస్ ఉన్నట్లయితే మనం ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చిన ఫలితానికి పెద్ద సంఖ్య అయినటువంటి నెంబర్కి ఉన్న గుర్తును మాత్రమే మనం ఫలితానికి పెట్టాలి. పెద్ద సంఖ్య ఏంటి? ఇక్కడ 8. 8 యొక్క గుర్తు మైనస్ కాబట్టి 5కు కూడా మనం మైనస్ పెట్టడం జరిగింది. 12. మనం 2/3 మైనస్ 1/4 చేసినట్లయితే వచ్చే ఫలితము 5/12. 1/4 మైనస్ 2/3 చేసినట్లయితే వచ్చినటువంటి ఫలితము మైనస్ 5/12. అంటే ఈ రెండు కూడా వేరు ఫలితాలు, రెండు కూడా వేరు ఆన్సర్స్. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? అకరణీయ సంఖ్యలు వ్యవకరణం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని అకరణీయ సంఖ్యలు వ్యవకరణం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటించడం లేదు. ఇప్పుడు మనం అకరణీయ సంఖ్యలు గుణకారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయా లేదా అనేది కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ ఏవైనా రెండు అకరణీయ సంఖ్యలు ఏబీలకి ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ కనుక అయితే చెక్ చేస్తున్నాం అవుతుందా లేదా అనేది
చూద్దాం. ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ బి ఇంటూ ఏ కనుక అయినట్లయితే అకర్ణీయ సంఖ్యలు గుణకారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తున్నాయని చెప్పవచ్చు. మొదటిగా మనం ఏమైనా రెండు అకర్ణీయ సంఖ్యలు తీసుకుందాం. 2/3, 1/4. వీటిని ఏ ఇంటూ బి మల్టిప్లై చేసి చూద్దాం. 2/3 ఇంటూ 1/4. ఎప్పుడైనా సరే మనం రెండు అకర్ణీయ సంఖ్యని లేదా రెండు భిన్నాన్ని కనుక మనం మల్టిప్లై చేస్తున్నప్పుడు, గుణకారం చేస్తున్నప్పుడు లవాన్ని లవంతోటి, హారాన్ని హారంతో మనం గుణించాలి. 2 ఇంటూ 1 2, 3 ఇంటూ 4 12. దీన్ని సూక్ష్మీకరించినట్లయితే 2 1 2, 2 6 12 అంటే 1/6 అనేది మనకు ఫలితంగా వచ్చింది. ఇప్పుడు మనం ఈ క్రమాన్ని మార్చి చూద్దాం. 1/4 ఇంటూ 2/3. లవాన్ని లవంతో గుణకారం చేయండి. 1 2 2, 4 3 12. ఇక్కడ కూడా 2 1 2, 2 6 12, 1/6. నేను ఏ ఇంటూ బి చేసినా నాకు ఆన్సర్ 1/6 వచ్చింది. బి ఇంటూ ఏ చేసినా నాకు ఆన్సర్ 1/6 వచ్చింది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ అయింది. అకర్ణీయ సంఖ్యలు గుణకారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తున్నాయి. ఎందుకలా చెప్తున్నాం స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తున్నాయంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ బి ఇంటూ ఏ అయింది కాబట్టి మనం అకర్ణీయ సంఖ్యలు గుణకారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తున్నాయని చెప్పవచ్చు. ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యలు ఏ కామ బిలకు ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి. ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ. ఏ బిలు అనేవి రెండు అకర్ణీయ సంఖ్యలకు చెందినవైతే అప్పుడు ఏమవుతుంది? ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ అవుతుంది. ఇప్పుడు మనం అకర్ణీయ సంఖ్యలు గుణకారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయా లేదా అనేది కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యలు ఏబీలకి ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ కనుక అయితే చెక్ చేస్తున్నాం అవుతుందా లేదా అనేది చూద్దాం. ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ కనుక అయినట్లయితే అకర్ణీయ సంఖ్యలు గుణకారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తున్నాయని చెప్పవచ్చు. మొదటిగా మనం ఏమైనా రెండు అకర్ణీయ సంఖ్యలు తీసుకుందాం. 2/3, 1/4. వీటిని ఏ ఇంటూ బి మల్టిప్లై చేసి చూద్దాం. 2/3 ఇంటూ 1/4. ఎప్పుడైనా సరే మనం రెండు అకర్ణీయ సంఖ్యని లేదా రెండు భిన్నాన్ని కనుక మనం మల్టిప్లై చేస్తున్నప్పుడు, గుణకారం చేస్తున్నప్పుడు లవాన్ని లవంతోటి, హారాన్ని హారంతో మనం గుణించాలి. 2 ఇంటూ 1 2, 3 ఇంటూ 4 12. దీన్ని సూక్ష్మీకరించినట్లయితే 2 1 2, 2 6 12 అంటే 1/6 అనేది మనకు ఫలితంగా వచ్చింది. ఇప్పుడు మనం ఈ క్రమాన్ని మార్చి చూద్దాం. 1/4 ఇంటూ 2/3. లవాన్ని లవంతో గుణకారం చేయండి. 1 2 2, 4 3 12. ఇక్కడ కూడా 2 1 2, 2 6 12, 1/6. నేను ఏ ఇంటూ బి చేసినా నాకు ఆన్సర్ 1/6 వచ్చింది. బి ఇంటూ ఏ చేసినా నాకు ఆన్సర్ 1/6 వచ్చింది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ అయింది. అకర్ణీయ సంఖ్యలు గుణకారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తున్నాయి. ఎందుకలా చెప్తున్నాం స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తున్నాయంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ బి ఇంటూ ఏ అయింది కాబట్టి మనం అకర్ణీయ సంఖ్యలు గుణకారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తున్నాయని చెప్పవచ్చు. ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యలు ఏ కామ బిలకు ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి. ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ. ఏ బిలు అనేవి రెండు అకర్ణీయ సంఖ్యలకు చెందినవైతే అప్పుడు ఏమవుతుంది? ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ అవుతుంది. ఇప్పుడు మనం అకర్ణీయ సంఖ్యలు భాగాహారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తున్నాయో లేదో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యలు ఏబీలకు ఏ డివైడెడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు బి డివైడెడ్ బై ఏ అయినట్లయితే మనం అకర్ణీయ సంఖ్యలు భాగాహారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తున్నాయని చెప్పవచ్చు. ఏ డివైడెడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు బి డివైడెడ్ బై ఏ కనుక అయినట్లయితే అప్పుడు మనం అకర్ణీయ సంఖ్యలు భాగాహారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తున్నాయని చెప్పవచ్చు. రెండు అకర్ణీయ సంఖ్యలు ఉదాహరణగా తీసుకుందాం.
2/3 1/4. 2/3 divided by 1/4. 2/3 నేను ఈ డివైడెడ్ బై సింబల్, ఈ డివిజన్ సింబల్ని నేను ఇంటూ సింబల్గా చేంజ్ చేస్తున్నాను. ఈ డివిజన్ సింబల్ని ఇంటూ సింబల్గా చేంజ్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను డివిజన్ సింబల్ని ఇంటూ సింబల్గా చేంజ్ చేశానో అప్పుడు దాని పక్కన ఉన్నటువంటి అకర్ణీయ సంఖ్య ఏదైతే ఉందో దాని యొక్క విలోమము మనం పక్కన రాయాల్సి ఉంటుంది. ఆ నెంబర్ యొక్క విలోమము మనం పక్కన రాయాల్సి ఉంటుంది. అంటే 1/4 1/4 కాస్త మనకి ఏమవుతుందంటే ఇక్కడ 4/1గా మారుతుంది. ఇప్పుడు చూడండి, ఇంటూ సింబల్ మధ్యలో వచ్చింది. ఎప్పుడైతే మనకు ఇంటూ సింబల్ మధ్యలో వచ్చిందో లవాన్ని హారంతో మనం మల్టిప్లై చేయాలి. లవంతో హారం చేయడం అంటే 2 × 4 8, 3 × 1 3, 8/3 అనేది నాకు ఫలితంగా వచ్చింది. ఇప్పుడు క్రమాన్ని మార్చి డివిజన్ చేసి చూద్దాం. 1/4 డివైడెడ్ బై 2/3 ఈజ్ ఈక్వల్ టు 1/4 డివిజన్ సింబల్ నేను మళ్ళీ ఇంటూ సింబల్గా మార్చాను. ఎప్పుడైతే డివిజన్ సింబల్ ఇంటూ సింబల్గా మార్చామో అప్పుడు పక్కనటువంటి ఫ్రాక్షన్ యొక్క విలోమము మనం పక్కన రాయాల్సి ఉంటుంది. 2/3 యొక్క విలోమము 3/2. ఇప్పుడు లవంతో మల్టిప్లై చేసినట్లయితే 1 × 3 3, 4 × 2 8. చూడండి, ఇక్కడ A డివైడెడ్ బై B ఆన్సర్ ఏమో 8/3 వచ్చింది. B డివైడెడ్ బై A ఆన్సర్ ఏమో 3/8 వచ్చింది. అంటే క్రమాన్ని మార్చి కనుక మనం డివిజన్ చేసినట్లయితే ఫలితం అనేది 2 వేరువేరుగా వచ్చింది. కాబట్టి మనం అకర్ణీయ సంఖ్యలు భాగహారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటించడం లేదు. ఈ స్థిత్యంతర ధర్మం గురించి 4 పరిక్రియల్లో ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సంకలనము. అకర్ణీయ సంఖ్యలు సంకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తున్నాయా? ఎస్, అవును. A + B = B + A అయింది. కాబట్టి సంకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తున్నాయి. రెండవది వ్యవకలనం. A - B B - A అయిందంటే లేదు, A - B ≠ B - A అంటే అకర్ణీయ సంఖ్యలు వ్యవకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటించడం లేదు. మూడవది గుణకారం. A × B = B × A అయిందంటే అయింది. A × B = B × A కాబట్టి అకర్ణీయ సంఖ్యలు గుణకారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తున్నాయి. భాగహారం. A డివైడెడ్ బై B = B డివైడెడ్ బై A అయిందంటే లేదు, కాలేదు. A డివైడెడ్ బై B ఒక ఆన్సర్ వచ్చింది, B డివైడెడ్ బై A మనకు వేరే ఆన్సర్ వచ్చింది. కాబట్టి A డివైడెడ్ బై B = B డివైడెడ్ బై A కాలేదు. కాబట్టి అకర్ణీయ సంఖ్యలు భాగహార దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటించడం లేదు. మనం అకర్ణీయ సంఖ్యల యొక్క సంవృత ధర్మము, స్థిత్యంతర ధర్మం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరొకటైనటువంటి అకర్ణీయ సంఖ్యల యొక్క సహజ ధర్మం గురించి మాట్లాడుకుందాం. సహజ ధర్మం అంటే ఏంటి? ఏవైనా 3 అకర్ణీయ సంఖ్యలు తీసుకోండి. A, B, C. ఉదాహరణకి A, B, C. బ్రాకెట్ ఆఫ్ A + B + C is equal to A + బ్రాకెట్ ఆఫ్ B
ఏబిసి అనుకున్నాం. ఏవైనా అకరణీయ సంఖ్యలు ఏబిసిలకు బ్రాకెట్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బ్రాకెట్ ఆఫ్ బి మైనస్ సి కనుక అయినట్లయితే అప్పుడు మనం అకరణీయ సంఖ్యలు వ్యవకరణ దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తున్నాయని చెప్పవచ్చు. మళ్ళీ ఈజ్ క్వశ్చన్ మార్క్, ఎందుకంటే అవి అవుతాయో లేదో మనకు ముందుగా తెలియదు కాబట్టి ఈజ్ అండ్ క్వశ్చన్ మార్క్ అవుతాయా లేదా. ఫస్ట్ ఎల్హెచ్ఎస్
అకరణీయ సంఖ్యలు భాగాహార దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తున్నాయి లేదో ఒకసారి పరిశీలిద్దాం. 3 అకరణీయ సంఖ్యలు ఏబిసిలకు A divided by B divided by C is equal to A divided by bracket of D divided by C కనుక అయినట్లయితే అప్పుడు మనం అకరణీయ సంఖ్యలు భాగాహార దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తున్నాయని చెప్పవచ్చు. ముందు LHS 3 అకరణీయ సంఖ్యలు తీసుకుందాం. 2/3 1/4 -6 LHS 2,3 divided by 1,4 bracket divided by -6 is equal to bracket first simplify చేద్దాం. bracket first simplify చేయాలంటే ఈ డివిజన్ సింబల్ మనం కన్వర్ట్ చేయాలి. 2/3 ఇంటూ ఎప్పుడైతే నేను ఈ డివిజన్ సింబల్ ఇంటూ సింబల్ గా చేంజ్ చేశానో పక్కన ఉన్నటువంటి భిన్నం విలోమంగా మారుతుంది. విలోమంగా రాయాలంటే 1/4 ఏమవుతుంది? 4/1 గా మారుతుంది. డివైడెడ్ బై -6. ఇప్పుడు చూడండి 2 4 జా 8 3 1 జా 3 డివైడెడ్ బై -6 ఈజ్ ఈక్వల్ టు 8/3. ఇక్కడ కూడా ఈ డివిజన్ సింబల్ మళ్ళీ నేను ఇంటూ సింబల్ గా మార్చేస్తున్నాను. అంటే 8/3 ఇంటూ -6 దీని యొక్క విలోమము -1/6. -6 యొక్క విలోమము -1/6. ఇప్పుడు న్యూమరేటర్ 8 ఇంటూ -1 -8 3 6 18. దీన్ని మనం క్యాన్సిల్ చేసి చూసినట్లయితే 2 4 జా 8 2 9 జా 18 -4/9 అనేది ఇక్కడ ఫలితంగా వచ్చింది. ఇప్పుడు RHS కూడా పరిశీలిద్దాం. అలాగే RHS 2/3 divided by bracket of 1/4 divided by -6 is equal to 2/3 bracket of ఇక్కడ మనం ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్నదాన్ని సింప్లిఫై చేయాలి. అంటే స్క్వేర్ బ్రాకెట్ 1/4 ఇంటూ డివిజన్ సింబల్ మళ్ళీ ఇక్కడ మార్క్ చేస్తే డివిజన్ సింబల్ ఇంటూగా మారినప్పుడు ఈ -6 యొక్క విలువ -1/6 ఈజ్ ఈక్వల్ టు 2/3 డివైడెడ్ బై 1 ఇంటూ -1 4 6 24. ఈ -6 కాబట్టి మళ్ళీ నేను దీన్ని బ్రాకెట్లో పెడుతున్నాను. చూడండి ఇక్కడ 2/3 మళ్ళీ ఈ యొక్క డివిజన్ సింబల్ ఇంటూ సింబల్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ ఫ్రాక్షన్ దాని తర్వాత ఉన్నటువంటి అకరణీయ సంఖ్య యొక్క విలోమ ప్రయాణం అంటే -1/24 -24/1 గా మారుతుంది. ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ -24 -48 -48/3 1 జా 3 3 1 జా 3 16 జా -16. LHS వచ్చేసేమో నాకు -4/9 ఆన్సర్ వచ్చింది. RHS వచ్చేసేసి -16 ఆన్సర్ వచ్చింది. అంటే ఈ రెండు కూడా ఒకదానికొకటి విరుద్ధమైనటువంటి అంటే రెండు వేరువేరైనటువంటి ఆన్సర్స్. ఒకటేమో -4/9 రెండోదేమో -16. అంటే రెండు వేరువేరు ఆన్సర్లు వచ్చాయి కాబట్టి మనం ఏం చెప్పుకోవచ్చు? అకరణీయ సంఖ్యలు భాగాహార దృష్ట్యా సహజ ధర్మాన్ని పాటించడం లేదు. సంకలనం అకరణీయ సంఖ్యలు సంకలన దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తున్నాయి కదా. అంటే బ్రాకెట్ ఆఫ్ A + B + C ఈజ్ ఈక్వల్ టు A + బ్రాకెట్ ఆఫ్ B + C అయిందా లేదంటే అయింది మనం. కాబట్టి సంకలనం దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తుంది. వ్యవకలనం దృష్ట్యా కాలేదు మనకి. బ్రాకెట్ ఆఫ్ A - B - C ఈజ్ నాట్ ఈక్వల్ టు A - బ్రాకెట్ ఆఫ్ B - C. కాబట్టి అకరణీయ సంఖ్యలు వ్యవకలనం దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటించడం లేదు. మల్టిప్లికేషన్ ఇది కూడా బ్రాకెట్ ఆఫ్ A × B × C ఈజ్ ఈక్వల్ టు A × బ్రాకెట్ ఆఫ్ B × C అయింది కాబట్టి గుణకార దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తున్నాయి. లాస్ట్ భాగాహారం దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటించలేదు. అంటే అకరణీయ సంఖ్యలు సంకలనము గుణకారం ద్వారా సహచర ధర్మాన్ని పాటిస్తున్నాయి. వ్యవకలనము భాగాహారం ద్వారా దృష్ట్యా సహచర ధర్మాన్ని
పాటించడం లేదు. అకర్ణీయ సంఖ్యల యొక్క మరొక ధర్మమైనటువంటి విభాగ న్యాయం గురించి మాట్లాడుకున్నాం. ఉదాహరణకు చూడండి, ఇక్కడ ఏబిసి అనేవి మూడు ఏమైనా అకర్ణీయ సంఖ్యలు అయినట్లయితే ఏ ఇంటూ బి ప్లస్ సి, ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఏ ఈ ఏ అనేది బికి వస్తుంది, అదే ఏ సి కూడా వస్తుంది. ఏ ఇంటూ బి ఏ ఇంటూ సి కనుక అయినట్లయితే మనం అకర్ణీయ సంఖ్యలు విభాగ న్యాయాన్ని అంటే సంకలనంపై గుణకార విభాగ న్యాయాన్ని పాటిస్తున్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు మూడు ఏవైనా అకర్ణీయ సంఖ్యలు తీసుకుందాం. ఉదాహరణకి ఏవైనా మూడు అకర్ణీయ సంఖ్యలు తీసుకొని ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఉదాహరణకు నేను ఆ మూడు అకర్ణీయ సంఖ్యలని ఇట్లా తీసుకుంటున్నాను. 1/4, 2/3, 1/10. 1/4, 2/3 అండ్ 1/10 ఇలా నేను ఒక మూడు అకర్ణీయ సంఖ్యలు తీసుకున్నాను. నా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎల్హెచ్ఎస్ చెక్ చేస్తున్నాను. చూడండి, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు LHS is A into B plus C. Here A is 1/4, B is 2/3, C is 1/10. So 1/4 into B plus C, 2/3 plus 1/10. ఇప్పుడు మనం బ్రాకెట్లో ఉన్నదాన్ని సింప్లిఫై చేద్దాం. బ్రాకెట్లో ఉన్నదాన్ని సింప్లిఫై చేద్దాం. ఇంటూ LCM 3, 10. 3కి 10కి రసాలు వచ్చేసేసి మీకు 30 అవుతుంది. 3 ఎన్నిసార్లు 30లో పోతుంది ఇలా చెక్ చేయండి. 3 ఎన్నిసార్లు 30లో పోతుంది? 3 10 జా 30. సో 10 టైమ్స్ ఉంటుంది. ఈ 10తో ఏం చేయాలి? ఈ దానికి ఉన్నటువంటి న్యూమరేటర్ లవాన్ని మనం మల్టిప్లై చేయాలి. 10 ఇక్కడ 2 10 into 2 మధ్యలో ఉన్న ప్లస్ ప్లస్ ఇక్కడ 10. ఈ 10 కూడా ఈ 30 మనకు వచ్చినటువంటి కాసాగులో ఈ 10 ఎన్నిసార్లు పోతుంది? 10 3 టైమ్స్. 10 3 30. ఆ 3 ఇంటూ మన దానికి సంబంధించినటువంటి లవం అంటే 3 into 1 బ్రాకెట్ క్లోజ్. ఇంకా దీన్ని ఇంకా సింపుల్ చేద్దాం. 1/4 into 10 2 जा 20 plus 3 1 जा 3/30. 1/4 into 20 plus 30 23/30. ఇప్పుడు మనం రెండు అకర్ణీయ సంఖ్యని, రెండు ఫ్రాక్షన్స్ని, రెండు భిన్నాల్ని మనం మల్టిప్లై చేసేటప్పుడు లవాన్ని లవంతోటి హారాన్ని హారంతో మనం గుణిస్తాం. 1 into 23 by 4 into 30 120. అనగా నేను ఎల్హెచ్ఎస్ చేసినట్లయితే నాకు ఆన్సర్ ఎంత వచ్చింది? 23/120 వచ్చింది. అలాగే మనం ఆర్హెచ్ఎస్ ఏముంది? ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. అది కూడా మనకు ఫలితం ఏంటో చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ ఏ ఇంటూ బి ఏ ఇంటూ సి. ఏ అనేది రెండింటికి వచ్చింది. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఇక్కడ 1 into 2 2 4 into 3 12 ప్లస్ 1 into 1 1 4 into 10 40. చూసారా, ఇక్కడ నేను 2/12 వచ్చింది కాబట్టి నేను క్యాల్కులేషన్ చేస్తే 2 1 జా 2 6 జా అంటే ఇంకా తగ్గించి రాస్తే 1/6 ప్లస్ 1/40. 1/6 into 1/40 లేదు. 6కు 40కి ఎల్సిఎం చేస్తే 6కు 40 కనుక మనం ఎల్సిఎం చేసినట్లయితే 2 టేబుల్
2 ఇంటూ 3 ఇంటూ 20 అంటే మనకి ఎంత వస్తుంది కసాగు 120 వస్తుంది. అంటే ఇక్కడ 1/6 ప్లస్ 1/40, ఇక్కడ హారాన్ని 6, ఇంకొక హారం 40, ఈ రెండు హారాల యొక్క కసాగు కనుక్కున్నట్లయితే నాకు 120 ఇచ్చింది. సో 120 120 6 120 ఎన్నిసార్లు పోతుందంటే 20 సార్లు పోతుంది. 20 ఇంటూ 1 20 ప్లస్ ఈ 40 ఈ కసాగులో ఎన్నిసార్లు పోతుందంటే 40 120లో 3 సార్లు పోతుంది. 43 120. ఆ 3తో మనం ఏం చేయాలి? ఈ లవాన్ని మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ 1 3 అంటే నాకు 23/120 అనేది ఆన్సర్ వచ్చింది. అంటే LHS is equal to RHS. LHS ఇది కూడా RHS అండి. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? సంకలనంపై గుణకార విభాగ న్యాయాన్ని పాటిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే A into B plus C is equal to A into B and A into C. ఓకే, చూడండి ఇక్కడ ఏవైనా 3 అకరణీయ సంఖ్యలు A, B, C లకు A into B plus C is equal to A into B plus A into C అవుతుంది. A into B plus A into C అవుతుంది. అంటే ఫర్ ఆల్ A, B, C బిలాంగ్స్ టు Q. A, B, C అనేవి 3 అకరణీయ సంఖ్యల సమితికి చెందినట్లయితే A into B plus C is equal to A into B plus A into C అంటాం. దీన్నే మనం అకరణీయ సంఖ్యలు సంకలనంపై గుణకార విభాగ న్యాయం అంటాం. ఇప్పుడు ఆ విభాగ న్యాయం గురించి మళ్ళీ వ్యవకలనంపై మాట్లాడుకున్నాం. వ్యవకలనంపై గుణకార విభాగ న్యాయం. వ్యవకలనం అంటే తీసివేస్తాం. 3 అకరణీయ సంఖ్యలు ABC కనుక అయినట్లయితే A ఇంటూ B మైనస్ C ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ B మైనస్ A ఇంటూ కనుక C కనుక అయినట్లయితే మనం ఈ యొక్క ధర్మాన్ని వ్యవకలనంపై గుణకార విభాగ న్యాయం అని చెప్తాం. ముందుగా మనం LHS చేసి చూద్దాం. ABC 1/4 ఇంటూ B మైనస్ C 2/3 మైనస్ 1/10 1/4 ఇంటూ 2/3 మైనస్ 1/10 1/4 ఇంటూ ఇక్కడ మనం 2 భిన్నాన్ని వ్యవకలనం చేయాలి అంటే ముందుగా మనం 2 హారాల యొక్క కసాగు కనుక్కోవాలి. 3 10 యొక్క కసాగు 30 వస్తుంది. 3 10 యొక్క కసాగు 30 వస్తుంది. 3 10 30లో ఎన్నిసార్లు అవుతుంది? 3 10 30 అంటే ఎన్నిసార్లు పోయింది? 10 సార్లు పోయింది. ఆ 10ని ఈ యొక్క లవంతో మల్టిప్లై చేయాలి. అంటే 10 ఇంటూ 2 10 ఇంటూ 2 ఇక్కడ మళ్ళీ రెండవ హారం 10 కూడా ఈ 30లో ఎన్నిసార్లు పోయింది? 10 3 30. సో ఆ 3 ఇంటూ దాని యొక్క లవం 1/4 ఇంటూ 10 2 20 3/30 అంటే 1/4 ఇంటూ 17/30 అనగా 17/4 120 అంటే ఎడమ చేతి వైపు LHS నాకు ఆన్సర్ ఎంత వచ్చింది? 17/120. అలాగే RHS రైట్ హ్యాండ్ సైడ్ కూడా చేసి చూద్దాం. 1/4 ఇంటూ B 2/3 మైనస్ మళ్ళీ A ఇంటూ C 1/4 ఇంటూ 1/10 లవాన్ని హారాన్ని హారంతో మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ 2 2 4 3 12 1 ఇంటూ 1 1 4 10 40. ఇప్పుడు ఇంకా సింప్లిఫై కనుక చేసినట్లయితే 12కు 40 కాసాలు వచ్చేసేసి 120. 12 120 ఎన్నిసార్లు పోతుంది? 10 సార్లు పోతుంది. 10 ఇంటూ 2 20. 40 120లో 3 సార్లు పోతుంది. 43 120. ఆ 3 ఇంటూ లవం 3 అంటే 17/120. Therefore LHS is equal to RHS అయింది. LHS is equal to RHS అయింది. అంటే A ఇంటూ B మైనస్ C ఈక్వల్ టు A ఇంటూ B మైనస్ A ఇంటూ C అయింది. ఈ ధర్మాన్ని మనం ఏమంటామంటే వ్యవకలనంపై గుణకార విభాగ న్యాయము అంటాం. వ్యవహారిక ABCలు ఏవైనా 3 అకరణీయ సంఖ్యలు అయినట్లయితే
ఏ ఇంటూ బి మైనస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సి అవుతుంది. అంటే ఫర్ ఆల్ ఏబిసి బిలాంగ్స్ టు క్యూ. ఏబిసిలు మూడు కూడా అకర్ణీయ సంఖ్యల సమితికి చెందినట్లయితే ఏ ఇంటూ బి మైనస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సి. సంఖ్యలో జీరో యొక్క పాత్ర ఏంటి, సున్నా యొక్క పాత్ర ఏంటి? అకర్ణీయ సంఖ్యలో సున్నా ఎలాంటి పాత్రను పోషిస్తుందంటే ఏదైనా ఒక అకర్ణీయ సంఖ్య తీసుకొని దాన్ని కనుక మనం సున్నా కలిపినట్లయితే, సున్నా కనుక యాడ్ చేసినట్లయితే మనకు వచ్చే ఫలితం కూడా అదే అకర్ణీయ సంఖ్య అవుతుంది. అంటే ఏ అకర్ణీయ సంఖ్యతోనైతే మనం సంకలనం చేస్తున్నామో ఫలితం కూడా అదే అకర్ణీయ సంఖ్య అవుతుంది. ఉదాహరణ ఇక్కడ చూడండి, 7 ప్లస్ 0, 7 ప్లస్ 0, ఆన్సర్ మళ్ళీ మనకి 7గానే వస్తుంది. అలాగే 1/2 ప్లస్ 0, 1/2 అంటే 0ని 1/2కు సంకలనం చేసినట్లయితే మనకు ఫలితం 1/2. అలాగే అకర్ణీయ సంఖ్యను కూడా 0కి కనుక యాడ్ చేసినట్లయితే ఉదాహరణకి 0 ప్లస్ 1 ప్లస్ 1/2. అకర్ణీయ సంఖ్యను 0కి యాడ్ చేసినా లేదా 0ని తీసుకెళ్ళి అకర్ణీయ సంఖ్యకి యాడ్ చేసినా కానీ మనకు వచ్చే ఫలితం అదే సంఖ్య అవుతుంది. అంటే సంఖ్య యొక్క విలువలో మార్పు రాలేదు. మనం 0ని కనుక ఏదైనా అకర్ణీయ సంఖ్యకి యాడ్ చేసినా ఆ అకర్ణీయ సంఖ్యలో ఎలాంటి భేదం రావడం లేదు. కాబట్టి ఈ 0ని మనం ఏమంటామంటే అకర్ణీయ సంఖ్యల్లో సంకలన తత్సమాంశం. 0ను సంకలన తత్సమాంశం అంటాం. అకర్ణీయ సంఖ్యలో ఈ 0ను సంకలన తత్సమాంశం అంటాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక సంఖ్య, అకర్ణీయ సంఖ్య ఏ, ఏదైనా ఒక ఏ బిలాంగ్స్ టు క్యూ, ఏ అనేది ఒక అకర్ణీయ సంఖ్య సమితికి కనుక చెందినట్లయితే ఆ సంఖ్యని 0కి సంకలనం చేసినా లేదు 0ని ఆ సంఖ్యకి యాడ్ చేసినా మనకు వచ్చే ఫలితం మాత్రం అదే సంఖ్య అవుతుంది. ఆ సంఖ్య విలువలో ఎలాంటి మార్పు రాదు. కాబట్టి మనం ఈ 0ని సంకలన తత్సమాంశం అంటాం. అకర్ణీయ సంఖ్యల్లో ఈ 1 యొక్క పాత్ర ఏంటి? అకర్ణీయ సంఖ్యలో ఈ 1 ఏ విధమైనటువంటి పాత్ర పోషిస్తుంది అనే విషయం గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం. చూడండి, మనం ఏదైనా ఒక అకర్ణీయ సంఖ్యని 1 గురించగా, ఏదైనా ఒక అకర్ణీయ సంఖ్యను 1 గురించగా లేదా 1ని ఆ అకర్ణీయ సంఖ్యతో గురించినా కానీ మనకు వచ్చే ఫలితం అదే అకర్ణీయ సంఖ్య అవుతుంది. అంటే ఏ అనేది ఒక అకర్ణీయ సంఖ్య కనుక అనుకున్నట్లయితే ఏ ఇంటూ 1 ఏ అవుతుంది, 1 ఇంటూ ఏ కూడా ఏ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇంటూ 1 10, 1 ఇంటూ 10 ఆల్సో 10. అంటే 1తో ఏ సంఖ్యను గురించినా మళ్ళీ ఫలితం అదే సంఖ్య వస్తుంది. కాబట్టి ఈ 1ని మనం ఏమంటామంటే గుణకార తత్సమాంశము అంటాం. చూడండి ఇక్కడ 10 ఇంటూ 1 10, అలాగే 1 ఇంటూ 10 తీసుకున్నా కానీ మనకు అదే ఫలితం 10 వస్తుంది. 3/4 ఇంటూ 1 తీసుకుంటే 3/4, 1 ఇంటూ 3/4, 1 ఇంటూ 3/4 కూడా మళ్ళీ 3/4 వస్తుంది. అంటే 1ని 3/4లో మల్టిప్లై చేసినా లేదా 3/4 1తో మల్టిప్లై చేసినా వచ్చే ఫలితం మాత్రం 3/4గానే ఉంటుంది. అంటే ఈ అదే నెంబర్ మళ్ళీ ఫలితంగా వస్తుంది. ఏ నెంబర్ని అయితే మనం 1తో మల్టిప్లై చేస్తున్నామో అదే నెంబర్ మనకు ఫలితంగా వస్తుంది. కాబట్టి ఈ 1ని మనం గుణకార తత్సమాంశం అంటాం. ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు క్యూ అంటే ఏ అనేది ఏదైనా ఒక అకర్ణీయ సంఖ్యల సమితికి కనుక చెందినట్లయితే ఏమవుతుంది? ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. అంటే దీని అర్థం ఏంటంటే ఏని 1తో గురించినా 1ని ఏతో గురించినా వచ్చే ఫలితం ఏ అవుతుంది. కాబట్టి 1ని మనం ఏ నెంబర్తో గుణిస్తే మనకు అదే సంఖ్య వస్తుంది. అంటే 1 చేత గుణిస్తే మనకు అదే సంఖ్య వస్తుంది. కాబట్టి 1ని మనం గుణకార తత్సమాంశం అని చెప్పుకుంటాం. ఇప్పుడు మనం అకర్ణీయ సంఖ్యల యొక్క మరొక ధర్మమైనటువంటి విలోమ అస్తిత్వం గురించి మనం మాట్లాడుకుందాం. సంకలన విలోమం. ముందుగా మనం సంకలన విలోమం గురించి డిస్కస్ చేద్దాం. సంకలన విలోమం అంటే ఏదైనా ఒక అకర్ణీయ సంఖ్యకు, అకర్ణీయ సంఖ్యల సమితిలో ఏదైనా ఒక అకర్ణీయ సంఖ్యకు మరొక అకర్ణీయ సంఖ్యను కనుక యాడ్ చేసినట్లయితే, సంకలనం చేసినట్లయితే వచ్చే ఫలితం కనుక 0 అయితే ఆ రెండు సంఖ్యలు ఒకదానికొకటి సంకలన విలోమం అని చెప్పుకుంటాం. మళ్ళీ ఒకసారి వినండి. ఏవైనా రెండు సంఖ్యలను మనం సంకలనం చేయగా వచ్చే ఫలితం 0 అయినట్లయితే ఆ రెండు సంఖ్యలు ఒకదానికొకటి సంకలన విలోమము. ఉదాహరణకు చూడండి, 4 ఉంది. నేను దేంతో ఈ 4ని, ఇది +4,
ఈ +4ని దేనితో నేను సంకలనం చేస్తే 0 వస్తుంది. +4ని నేను -4తో సంకలనం చేసినట్లయితే ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే 4 - 4 0 అవుతుంది. కాబట్టి 4 మరియు -4 పరస్పర విలోమములు. చూడండి 4 + -4 ఫలితం 0గా వచ్చింది. అంటే ఈ 4 - 4 ఈ రెండు కూడా ఒకదానికొకటి పరస్పర విలోమాలు. చూడండి 4 మరియు -4 పరస్పర విలోమం. అలాగే ప్రతి అకర్ణీయ సంఖ్యకు కూడా ఒక విలోమం ఉంటుంది. అకర్ణీయ సంఖ్యల సంఖ్యలో ఏ అకర్ణీయ సంఖ్య తీసుకున్నా దానికి కంపల్సరీ ఒక పరస్పర విలోమం అంటూ ఉంటుంది. ఉదాహరణకి -3/4 అని తీసుకున్నాం. -3/4కి విలోమము +3/4 +3/4 -3/4కి సంకలన విలోమము 3/4. అంటే ఆ అకర్ణీయ సంఖ్య యొక్క గుర్తు కనుక మార్చి ఆ ఉన్నటువంటి సైన్ కనుక మార్చి మనం సంకలనం చేసినట్లయితే ఫలితం మనకు 0గా వస్తుంది. అంటే ఇక్కడ -3/4 3/4 -3/4 3/4 ఈ రెండు ఒకదానికొకటి పరస్పరంగా విలోమాలు అవుతాయి. దీనికి ఇది విలోమం అవుతుంది. -3/4కి 3/4 విలోమం అవుతుంది. 3/4కి -3/4 అనేది విలోమం అవుతుంది. ఈ రెండు ఒకదానికొకటి పరస్పర విలోమములు. ఏదైనా ఒక అకర్ణీయ సంఖ్య అయితే దానికి -a సంకలన విలోమము అవుతుంది. కాబట్టి a + -a = 0. అంటే ఇక్కడ ఏకి సంకలన విలోమము -a, -aకి సంకలన విలోమము a. ఇలా అకర్ణీయ సంఖ్యల సంఖ్యలో ప్రతి సంఖ్యకు కూడా ఒక అకర్ణీయ సంకలన విలోమం అనేది ఉంటుంది. ఇంతకుముందు అకర్ణీయ సంఖ్యల సంకలన విలోమం గురించి మనం చర్చించాం. ఇప్పుడు మనం అకర్ణీయ సంఖ్యల గుణకార విలోమం గురించి మాట్లాడుకుందాం. ఏవైనా రెండు సంఖ్యలను మల్టిప్లై చేసినప్పుడు ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యలను కనుక గుణకారం చేస్తే వచ్చే ఫలితం కనుక ఒకటిగా ఉన్నట్లయితే ఆ రెండు అకర్ణీయ సంఖ్యలు కూడా ఒకదానికొకటి గుణకార విలోమములు అవుతాయి. ఉదాహరణకు చూడండి, ఇక్కడ 5 అనే ఒక నెంబర్ని తీసుకున్నాను. దీన్ని 1/5 అనే నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు 5 క్యాన్సిల్ అయిపోయి 1 అనేది ఫలితంగా వచ్చింది, లబ్ధంగా వచ్చింది. అంటే ఈ 5 1/5 ఈ రెండు కూడా ఒకదానికొకటి గుణకార విలోమములు. ఇంకో నెంబర్ తీసుకుంటాం చూడండి, 2/3 3/2 ఫలితం చూడండి, 2 క్యాన్సిల్ అవుతుంది, 3 క్యాన్సిల్ అవుతుంది, నాకు లబ్ధం 1గా వచ్చింది. అంటే ఈ రెండు సంఖ్యల లబ్ధం నాకు 1గా వచ్చింది. కాబట్టి ఈ రెండు సంఖ్యలు 2/3 and 3/2 ఒకదానికొకటి పరస్పర గుణకార విలోమములు అని చెప్పుకుంటాం. అకర్ణీయ సంఖ్య ఏబీను సిడి అని మరో అకర్ణీయ సంఖ్యతో కనుక గుణించగా లబ్ధం కనుక ఒకటి అయినట్లయితే a/b and c/d ఈ రెండు కూడా ఒకదానికొకటి పరస్పర గుణకార విలోమములు. అంటే a/b = c/d = 1. ఎప్పుడైతే a/b = c/d = 1 అయిందో ఈ a/bకు c/d అలాగే c/dకి a/b ఒకదానికొకటి పరస్పర గుణకార విలోమములు అవుతాయి. ఇప్పుడు